హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఎవరైతే కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో, కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డుకు మనకు రివార్డ్స్ పాయింట్స్ అనేది ఎర్న్ అవుతుంటాయి అనమాట. ఈ యొక్క రివార్డ్స్ పాయింట్స్ అనేది మనం ఎలా రిడీమ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైతే 6 డిజిట్ పిన్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను పిన్ అనేది ఇస్తున్నా. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే కింద క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ కోటాక్ రివార్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క కోటాక్ రివార్డ్స్ పాయింట్స్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క రివార్డ్స్ పాయింట్స్ అనేది మన యొక్క క్రెడిట్ కార్డు కు సంబంధించినటువంటి రివార్డ్స్ పాయింట్స్ అనమాట. ఈ యొక్క కోటాక్ రివార్డ్స్ పాయింట్స్ వచ్చేసి 400 పాయింట్స్ వచ్చేసి ఒక 100 రూపీస్ అనమాట. ఇదైతే మీరు గుర్తు పెట్టుకోవాలి. అంటే 1000 పాయింట్స్ ఉన్నాయంటే 250 రూపీస్ వరకు మనం క్యాష్ రూపంలో రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా దగ్గర 4957 రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క రివార్డ్స్ పాయింట్స్ అనేది రిడీమ్ చేసి చూద్దాం. సింపుల్ గా మనం ఏం చేయాలంటే స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, కింద కార్డ్ టైప్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయాలి. అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్డు నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క క్రెడిట్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. యొక్క కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోటాక్ రివార్డ్స్ అని చెప్పేసి 4957 పాయింట్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇందులో నుంచి మనం ఈ యొక్క కోటాక్ రివార్డ్స్ పాయింట్స్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. రిడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ కూడా చేశారు చూడండి, ఎంటర్ రివార్డ్స్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 400 పాయింట్స్ అనమాట. అంటే 400 పాయింట్స్ 400 పాయింట్స్ 400 పాయింట్స్ ఇలా మనం మల్టిపుల్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే ఇందులోంచి మనం 100 పాయింట్స్ 200 పాయింట్స్ ఇలా మనం రిడీమ్ చేయడానికి అయితే కుదరదు. కంపల్సరీగా 400 పాయింట్స్ అయితే మినిమం మనం రిడీమ్ అయితే చేయాలన్నమాట. 400 పాయింట్స్ కు 100 రూపీస్ అనేది మనకు క్యాష్ రూపంలో రిడీమ్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర 4957 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే 4000 పాయింట్స్ కు 1000 రూపీస్, అలాగే 800 పాయింట్స్ కు వచ్చేసి 200 రూపీస్, అంటే టోటల్ మనం 1200 రూపీస్ ఇప్పుడు రిడీమ్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం పాయింట్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం 4800 పాయింట్స్ అయితే మనం రిడీమ్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మనకు 1200 రూపీస్ ఆటోమేటిక్ గా రావడం అయితే జరిగింది అనమాట. సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఐ అగ్రీ అండ్ యాక్సెప్ట్ టు హ్యావ్ ది క్యాష్ బ్యాక్ ఇన్ మై అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద టిక్ మార్క్ పెట్టాలన్నమాట. టిక్ మార్క్ పెట్టిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ప్లీజ్ వెయిట్, యువర్ రిడీమ్షన్ రిక్వెస్ట్ ఫర్ క్యాష్ బ్యాక్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం అయితే జరిగింది అనమాట. ఈ యొక్క 1200 రూపీస్ వచ్చేసి మనకు క్రెడిట్ కార్డ్ లోకి డిపాజిట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏం లేకుంటే గిన ఈ యొక్క 1200 రూపీస్ మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా స్పెండ్ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీ యొక్క క్రెడిట్ కార్డ్ లో అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క 1200 రూపీస్ అందులో నుంచి మైనస్ అయిపోతాయి అనమాట. ఫ్రెండ్స్, ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు కూడా ఈ యొక్క కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క రివార్డ్స్ పాయింట్స్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.